హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎగ్తో ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నానండి. చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనండి. ఇప్పుడు మేము ఎగ్స్ తీసుకున్నాం కదా, దీన్ని మనం ఇడ్లీ కుక్కర్లో కానీ పెడితే అవి బాగా నిండిపోయి బయటకు వచ్చేస్తాయి. అందుకని చెప్పి నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టకుండా చిన్న బౌల్స్ తీసుకున్నాను. ఈ బౌల్స్లో ఎగ్ని ఎగ్ని అలాగే పగలగొట్టేసి చిన్న చిన్న బౌల్స్లో వేసుకోవాలండి. వేసుకొని దాన్ని మనం ఇడ్లీ ఎలాగైతే కుక్ చేస్తామో అలాగే కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే అది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరే. చూడండి, నేను ఇప్పుడు ఇడ్లీ ఎలా అయితే మనం కుక్ చేస్తామో అలాగా ఆవిరితో ఈ ఎగ్స్ని ఇలా మనం కుక్ చేయాలి. ఈ బౌల్స్లో పెట్టుకొని చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని నేను మొదలుపెట్టి వితిన్ 5 minutesలో అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళు బాగా హీట్ అయి ఉన్నాయి, పొగలు కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక 5 minutesలో అది కుక్ అయిపోద్దండి. ఇలా ఈ కుక్ అయిపోయింది చూస్తున్నారా. దీన్ని మనం స్పూన్తోని ఇడ్లీలా నీట్గా తీసుకోవాలి. నీట్గా జాగ్రత్తగా తీసుకోవాలి. అది మనకి ఇడ్లీలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా వస్తాయి అన్నమాట. ఇలా తీసుకోవాలి. నేను అన్నీ తీసుకుని ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకు ఎగ్ అంటే ఎవరు నమ్మరు, ఇడ్లీ లాగానే ఉంటుంది మనకి కూర మొత్తం. ఫ్రై అన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా చూడండి, ట్రై చేసి చూడండి. ఇలా నేను అన్నీ కూడా తీసేసుకున్నానండి. ఇది చల్లగా అయిన తర్వాతే తీయాలి, వేడిగా అయితే మనం తీయలేము, చేతులు కాలిపోతాయి. అప్పటికి నేను తీసిన ఒక 5 minutes తర్వాత తీసాను, అప్పుడు కూడా వేడిగానే ఉంది. మొత్తం అన్నీ తీసేసాను. చూస్తున్నారా ఎలా వచ్చాయో. ఇన్ని పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇది కాగుతున్నది. ఇప్పుడు దీనిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్రనండి, ఇంకేం నేను మసాలా ఐటమ్స్ ఏం వేయటం లేదు. ఎందుకంటే మసాలా పౌడర్ వేస్తాను కాబట్టి ఓన్లీ ఆవాలు జీలకర్ర. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసాను. ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం మనకు వేగాలండి. టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగాలి, అంటే దగ్గరికి మగ్గిపోవాలంట. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఇంకా అవి దగ్గరికి ఫ్రై అయిపోద్ది, మగ్గిపోద్ది కూడాను. మనకు గుజ్జులాగా రావాలండి. మన దగ్గరికి గుజ్జులాగా ఉండాలి ఈ ఫ్రై రెసిపీ అనేది. తగినంత ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ మనం తినలేము. ఆల్రెడీ మనకి ఎంత అయితే మనకు ఆ గ్రేవీ ఉందో దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోద్దండి. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. ఇది చాలా తక్కువ గ్రేవీ, ఇడ్లీలా ఉంటాయి కదా. ఇప్పుడు మూత పెట్టేస్తాను కొంచెంసేపు. మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి దగ్గరికి మగ్గిపోయింది, చూస్తున్నారు కదా, అడుగంటేస్తుంది. ఇప్పుడు నేను కొంచెం కారం వేసుకున్నాను. ఆ మసాలా గుజ్జుకి తగ్గినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్న కారం ఎక్కువైపోద్దండి, ఘాటుగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి గరం మసాలా, ఇది చిన్న స్పూను, నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బాగా. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు నేను కొంతసేపు మూత పెట్టేస్తాను. పెట్టేసే ముందు కొంచెం చికెన్ మసాలా అండి, చికెన్ మసాలా కూడా కొంచెం వేస్తే మనకు చికెన్ తినే ఫ్లేవర్ అనేది మనకు కనిపిస్తుంది తినేటప్పుడు. మసాలాలంతా కూడా ఆ గ్రేవీకి పట్టేస్తుంది, చూస్తున్నారు కదా. ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదు. 1 or 2 spoons పోసాను. ఇది అలా కలుపుతూ ఉండాలి. బాగా గుజ్జులాగా దగ్గరికి వచ్చింది, చూస్తున్నారా. ఇలా అడుగంటకుండా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను, 1 స్పూన్ అంతే, ఎక్కువ పోయలేదు. ఇలా కొంచెమే, ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. ఇప్పుడు ఈ ఎగ్స్ ఇడ్లీ అన్నీ కూడా
ఒక్కొక్కటి సపరేట్గా వేసుకున్నాను. ఇలా సపరేట్గా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మనకు ఈ మసాలా అంతా కూడా ఈ ఎగ్ ఇడ్లీకి బాగా పడుతుందండి. ఒకసారి మనం ఇవి వేసిన తర్వాత మనం జాగ్రత్తగా అటు ఇటు రెండు వైపులా టర్న్ చేసుకోవాలి. మసాలా అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా టర్న్ చేసుకోవాలి. కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. మనం చేపలు అయితే ఎలా చేస్తామో అలాగే చేయాలి, లేదంటే మనకి ముక్కలుగా అయిపోద్ది. పిల్లలు తినేటప్పుడు ముక్కలు అసలు తినరు, ఇడ్లీలాగా ఉంటే తింటారు ఇష్టంగా. అందుకని చెప్పేసి జాగ్రత్తగా మనం మొత్తం అంతా కూడా కింద నుంచి పైకి మసాలా ఈ ఇడ్లీ అంతటికి స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని ఒక్కసారి మూత పెట్టేద్దాం. ఎందుకంటే కొంచెం వాటర్ వేసాము, 1 or 2 స్పూన్స్ కదా. ఈ మసాలా అంతా కూడా ఈ ఇడ్లీ అనేది పీల్చుకుంటుంది కొంచెం. ఇప్పుడు టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. చూస్తున్నారా, పైకి నూనె అంతా తేలుతుంది. ఇంకొకసారి నేను టర్న్ చేస్తున్నాను అన్నిటినీ. మసాలా అంతా కూడా బాగా పట్టింది ఈ ఇడ్లీలకి, ఎగ్ ఇడ్లీకి. ఒక్కసారి మనకి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకున్నాము. ఇంకా నీళ్ళు అనేది అసలు వేయకూడదు. ఈ మసాలాతోనే ఇది ఫ్రై అవుతూ ఉండాలండి, ఈ గ్రేవీతో పాటుగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అంటే ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. నేను పిడిగుడు వేసాను. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ కూర కొంచెం స్టవ్ మీద ఉండగానే వేయాలి. ఇది కూడా మనకు మగ్గిపోవాలి ఆకులు, దాని ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఒక్కసారి కలిపేసి నేను మొత్తం అంతా టర్న్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెంసేపు మూత పెడతానండి, 1 సెకండ్, 1 or 2 seconds అంతే. ఇలా మూత పెట్టి తర్వాత మనం స్టవ్ను ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారా, ఇప్పుడు ఒకసారి టర్న్ చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు నేను వేరే బౌల్లో తీసుకున్నానండి. చూస్తారా ఎంత బాగా వచ్చిందో. మనకు సేమ్ ఇడ్లీ లాగానే ఉంటాయి. ఇది ఎగ్ అంటే ఎవరు నమ్మరు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తింటే అసలు వదలరు మీ పిల్లలు. ఓకేనండి, ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ అండి.